చూసారు కదా, ఇది వచ్చేసి కత్తెర. ఇది ఇంట్లో ఉండి సంపాదించుకునే ప్రతి ఉమెన్ ఆయుధం అండి. సో నా ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ పూర్తిగా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. 1కి 2, 3 సార్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇది వచ్చేసి వెనకాల పార్ట్, బ్లౌజ్ టోటల్ వెడల్పు అండి అది. ఇప్పుడు వెనకాల పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది నెక్ పార్ట్ అండి, భుజాలు. ఇది వచ్చేసి గల్ల వెడల్పు ఎంత అనేది మార్కింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చంక భాగం మార్కింగ్. ఎవరి చంక భాగమైనా 6 సెంటీమీటర్స్ ఉంటుందండి. చంక భాగం లోత్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోండి. 6 ఇంచెస్ చంక భాగం, దాని లోత్ వచ్చేసి 2 ఇంచెస్. ఇది వచ్చేసి ముందు పార్ట్ అండి. ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి అంటారు కదా, దాని కొలత. ఇది వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ వెనకాల పార్ట్ మలిచేసుకొని ముందు పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను అలాగే చేసుకున్నాను, మీరు కూడా అలాగే చేసుకోండి. బ్లౌజ్ అనేది ఫిట్నెస్ కరెక్ట్గా వస్తుంది. నేను ముందు చేసిన మార్కింగ్ అడ తప్పండి. ముందు పార్ట్కి వెనక పార్ట్కి 1 ఇంచు గ్యాప్తో లోతుగా తీసుకోవాలి. అలా అయితేనే ముందు పార్ట్ కరెక్ట్ ఫిట్నెస్ వస్తుంది, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. సో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. 6 ఇంచెస్కి ప్లేట్ పెట్టుకోవాలి. సెంటర్ ప్లేట్ అంటారు కదా, అది వచ్చేసి 2